భక్తుల సహాయ సహకారంతోనే నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం దినదినం అభివృద్ధి చెందుతుందని ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ తెలిపారు. నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో నిత్యాన్నదానం మండపం నిర్మాణం కోసం ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భూమి పూజ చేశారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కాంగ్రెస్ పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంగిరాములు మహారాజ్ మాట్లాడుతూ భక్తుల సహాయ సహకారాలతోనే ఆశ్రమం దినదిన అభివృద్ధి చెందుతుందన్నారు. వారికి తోచిన విధంగా ధన ధాన్య రూపేణా ఆశ్రమ అభివృద్ధికి సహకరిస్తారని చెప్పారు. ప్రజలు సంపాదించిన ధనంతో దాన ధర్మాలు చేసుకోవాలని, మీరు సంపాదించిన ధనం కూడా శుద్ధి అవుతుందన్నారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నందిపేట ఈ ఆశ్రమం ఉండడం మన అదృష్టంగా భావించాలన్నారు. ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలన్నారు. లేదంటే అధర్మం పెరిగిపోతుందని, హిందువులందరూ ఐక్యతతో బాధ్యతతో మెలిగినప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందన్నారు. ఈ ఆశ్రమ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ ఇలాంటి ఆశ్రమాలు ఉండడం హిందూ జాతికి ఎంతో ముఖ్యమని చెప్పారు. మన ధర్మంతో దేవుళ్ళని కొలుస్తామని, హిందూ జాతి అభివృద్ధికి అందరం కట్టుబడి ఉండాలన్నారు. దేశం కోసం, ధర్మం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. ఈ ఆశ్రమంలో నిత్యాన్నదానం జరగడం, మిగతా అనేక కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటటువంటివి చేయడం సంతోషిస్తున్నట్లు చెప్పారు. పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఆశ్రమ అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందుంటానని, ఈ రోజు భూమి పూజ చేసిన నిత్యాన్నదాన మండప నిర్మాణం కొరకు తన వంతు సహకరించి ప్రభుత్వం తరపున కూడా 21 లక్షల రూపాయలు మంజూరు చేయించేందుకు బాధ్యత హామీ ఇచ్చారు. రోజుకో కార్యక్రమాలు చేయడం, ప్రజలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించడం గానీ అనేక కార్యక్రమాలు చేస్తూ భక్తులకు ఇటు ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ ఆశ్రమంలో త్వరలో నిర్మించబోతున్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. ఆశ్రమం మరింత అభివృద్ధి కొరకు ఆశ్రమం పక్కనే ఉన్న 6 ఎకరాల స్థలాన్ని ఆశ్రమానికి ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు సుఖ సంతోషాలతో ఉంటారని, తాను కూడా ఆశ్రమ భక్తునేనని, ఆశ్రమంలో అభివృద్ధి కొరకు తన వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.